రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వం చేసిన మూవీ గేమ్ చేంజర్. కియారా అద్వానీ, అంజలి ఫీమేల్ లీడ్ గా యాక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ చేశారు. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన టాలీవుడ్ టాప్ డైరెక్టర్ చేసిన కమెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఇంతకీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆ డైరెక్టర్ చేసిన కమెంట్స్ ఏంటి, ఎవరి మీద ఆ డైరెక్టర్ కమెంట్ చేశారో ఈ స్టోరీలో చూసేద్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, రాజమౌళి మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. జక్కన్న చరణ్ కాంబోలో మగధీర, RRR రెండు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ మూవీలొచ్చాయి. మగధీర మూవీతో రామ్ చరణ్ హీరోయిజం ఒక రేంజ్లో జక్కన్న ఎలివేట్ చేశారు. RRR మూవీతో చరణ్ గ్లోబల్ స్టార్ అయిపోయారు. రాజమౌళి డైరెక్షన్ చేస్తే హీరోల కాల్ షీట్లే కాదు, వాళ్ళ కెరీర్ కూడా గ్లోబల్ రేంజ్కు తీసుకెళ్తున్నారు. ప్రజెంట్ టాలీవుడ్ హీరోలను పాన్ ఇండియా హీరోలుగా జక్కన్న చేస్తున్నారు. గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా జక్కన్నను పిలిచారు. గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళితో పాటు డైరెక్టర్ శంకర్, హీరో రామ్ చరణ్, హీరోయిన్లు, ఆర్టిస్టులంతా హాజరయ్యారు. గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ హార్స్ రైడింగ్ సీన్ చూసిన జక్కన్న మాట్లాడుతూ, రామ్ చరణ్ హార్స్ రైడింగ్ చెయ్యాలంటే ముందుగా నా పర్మిషన్ తీసుకున్నాకే చెయ్యాలి, లేకపోతే హార్స్ రైడింగ్ చెయ్యకూడదని కామెంట్ చేశారు. రామ్ చరణ్ హార్స్ రైడింగ్ రైట్స్ పూర్తిగా నావే అని ఓ పేపర్పై రాసివ్వని రామ్ చరణ్తో నవ్వుతూ అన్నారు. ఇలా రామ్ చరణ్ని జక్కన్న అనడానికి ఒక కారణం ఉంది. మగధీరలో రామ్ చరణ్ హార్స్ రైడింగ్ చేశారు. మగధీరలో రామ్ చరణ్ హార్స్ రైడింగ్ చేయటం మూవీకే ప్లస్ పాయింట్ అయింది. అయితే మగధీర మాత్రమే కాకుండా RRR మూవీలో కూడా రామ్ చరణ్ హార్స్ రైడింగ్ సీన్ రాజమౌళి చూపించారు. సో వేరే మూవీలకు రామ్ చరణ్ హార్స్ రైడింగ్ చెయ్యాలంటే తన పర్మిషన్ ఉండాలని ఫన్నీగా స్టేజ్ పై రాజమౌళి కామెంట్ చేశారు. ఇంకొకసారి నువ్వు ఏదన్నా గుర్రం మీద షార్ట్ తీస్తుంటే నా పర్మిషన్ తీసుకొని చెయ్యి, అందరికీ చేయడానికి కుదరదు, అలా నా షార్ట్స్ అయ్యి నాకు అన్ని రైట్స్ ఇప్పుడు పేపర్ అంతా రాయిస్తాను, నాకు రైట్స్ ఇచ్చేయి, ఎవరికి చేయడానికి కుదరదు. సారీ సార్. రామ్ చరణ్తో ఈ కామెంట్ చేశాక డైరెక్టర్ శంకర్తో సారీ సార్ అని రాజమౌళి చెప్పారు. డైరెక్టర్ శంకర్ మాకు ఒక పెద్ద ఓజీ లాంటి వారని, శంకర్ సార్ వల్లే పాన్ ఇండియా మూవీలు తీస్తున్నామని, పాన్ ఇండియా మూవీ అంటే ఏంటో తెలియని టైంలో ఇండియా ఫ్రైడ్ అయ్యే మూవీలు ఎన్నో శంకర్ సార్ తీశారని రాజమౌళి చెప్పారు. శంకర్ గారు తీసిన మూవీల్లో ఒకే ఒక్కడు మూవీ చాలా ఇష్టమని చెప్పారు. ఈ మూవీలో హీరో అర్జున్ ముందు ఒక అవిటివాడు కూర్చుని, ఈ దేశం నాలాగే అవిటిదైపోయింది, మీరు నాయకుడిలా ముందుండి నడిపించడనే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పించాయని రాజమౌళి చెప్పారు. గేమ్ చేంజర్ ట్రైలర్ చూశాక రామ్ చరణ్ హెలికాప్టర్ నుంచి కత్తి పట్టుకుని దూకే సీన్ కూడా గూస్ బంప్స్ తెప్పించాయని, కత్తి పట్టుకుని గూస్ బంప్స్ తెప్పించగలరు, ఫోన్ పట్టుకుని ఏడిపించగలరు, చెర్రీ సత్తా అలాంటిదంటూ గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో రాజమౌళి కామెంట్ చేశారు. మేమందరం గొప్పగా ఫీల్ అయ్యే డైరెక్టర్ శంకర్ గారు, మా అందరికీ ఆయన ఓజీ. హీఈస్ ద ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్. హీఈస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ లాట్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్స్. అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కాబట్టి, అంటే సినిమాని మనకున్న పెద్ద పెద్ద కళల్ని సినిమా మీద, స్క్రీన్ మీద ఆవిష్కరించడానికి మనం భయపడక్కర్లేదు. అలా తీస్తే జనాలు వస్తారు, చూస్తారు, పెట్టిన డబ్బుకి రిటర్న్స్ వస్తాయి అని అందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్ గారు. ఎంతోమందికి మా ఆశలకి పునాది పోసింది శంకర్ గారు. థ్యాంక్ యూ సార్. ఐ విల్ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ శంకర్ గారు. గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతి స్పెషల్ గా జనవరి 10న రిలీజ్ కాబోతోంది. గేమ్ చేంజర్ మూవీ టీమ్ కు జక్కన్న ఆల్ ది బెస్ట్ చెప్పారు. రామ్ నందన్, అప్పన్న క్యారెక్టర్స్ లో రామ్ చరణ్ యాక్టింగ్, డైలాగ్స్ అదిరిపోయాయి. అంజలి యాక్టింగ్ కూడా చాలా బాగుందనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా తమను బాగా అందించారు. కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే దానికొచ్చి నష్టమేం లేదనే డైలాగ్స్ అదురుసనిపిస్తున్నాయి. గేమ్ చేంజర్ ఈవెంట్లో రామ్ చరణ్ హార్స్ రైడింగ్ చెయ్యాలంటే
నా పర్మిషన్ తీసుకోవాలని రాజమౌళి చెప్పిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ఫ్యాన్స్ కూడా సరదాగా రాజమౌళి చెప్పిందే నిజం, డైరెక్టర్ శంకర్ ఫీల్ అయినా పర్వాలేదు, రామ్ చరణ్ రాజమౌళి హార్స్ రైడింగ్ డెడ్లీ కాంబినేషన్ అని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.